కోడిగుడ్డు అట్టతో ఎప్పుడూ చూడని ఐడియా అండి. మీరైతే చూసినట్లయితే కామెంట్ చేసేయండి. ఈ ఐడియా మాత్రం మనం ఎక్కువగా బయట తీసేటప్పుడు ఖచ్చితంగా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. కొన్ని వందలుంటాయన్నమాట. ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. మీరైతే అస్సలు ఊహించరండి. ఇందులో మనం ఇలా కూడా చేసుకోవచ్చా అని. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను ఒక కోడిగుడ్డు అట్ట తీసుకున్నానండి. ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ పెన్సిల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకున్నానండి. మీకు చాలా బ్రైట్‌గా కనిపించడానికి విధంగా స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక తాబేలు షేప్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. చక్కగా డ్రాయింగ్ వేసిన తర్వాత దీనైతే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా సిజర్ సహాయంతో. చూడండి కట్ చేసుకున్న తర్వాత సేమ్ అట్ట ముక్కలో నేను ఈ విధంగా 3 పీసెస్‌ని కట్ చేసుకున్నాను. ఈ ఐడియాకైతే నేను కేవలం ఒక 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే మరికొన్ని కూడా తీసుకోవచ్చనమాట. చాలా ఎక్కువగా డెకర్ చేసేటప్పుడు చాలా అందంగా ఉంటుందండి. కేవలం ఒక 3 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. వీటికైతే నేను ఈ విధంగా డార్క్ బ్లూ అండ్ గ్రీన్ రెడ్ అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడ గోల్డ్ పెయింట్ తీసుకున్నానండి. వీటికి అడ్జస్ట్‌లో ఈ విధంగా నేను చిన్న బ్రష్ సహాయంతో టచ్ అప్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చివర్లో అన్ని పీసెస్‌కి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఆరించుకున్న తర్వాత వీటికి చూడండి మరింత అందంగా చూడడానికి ఈ విధంగా పెద్ద సైజ్ అద్దాలు తీసుకొని సెట్ చేసుకుంటున్నాను. సైడ్‌లో ఉన్న పీసెస్ కూడా ఈ విధంగా ఖాళీగా ఉంది కాబట్టి వాటికి కూడా అద్దాలైతే సెట్ చేశానండి. టోటల్‌గా అద్దాలైతే ఈ విధంగా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వైట్ పెయింట్ తీసుకొని ఈ విధంగా నేను ఐస్ అయితే వేసుకుంటున్నానండి. ఫ్రంట్‌లో అయితే అండ్ వాటికి మిడిల్‌లో అయితే ఈ విధంగా బ్లాక్ పెయింట్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఈ విధంగా స్మైల్‌గా ఈ విధంగా వేసుకున్న తర్వాత 3 పీసెస్‌కి పైన కూడా అద్దాల చుట్టూరున్న విధంగా సెట్ చేసుకుంటున్నానండి డాట్స్ అయితే. ఈ విధంగా టోటల్‌గా మనం తయారు చేసుకున్న తర్వాత అంతే అండి. దీని వెనకాల ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ తీసుకునే విధంగా అంటించి వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. బయట ఈ విధంగా డెకర్ చేసేటప్పుడు. అంతే కాకుండా హాల్ మిడిల్‌లో కూడా ఇలాంటి ఐడియాస్ కూడా మనం ఎక్కువగా బయట కూడా తీస్తూ ఉంటాము. కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. కొన్ని వందలే ఉంటుందండి. మనం ఇంట్లో కూడా ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చండి. ఇలాంటి ఎక్స్‌ట్రాలో అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా మాత్రం చాలా చాలా బావుంది. ముఖ్యంగా ఫెస్టివల్ టైమ్‌లో చాలా బావుంటుందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.